ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు సమర సంఘం పేరిట చెలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి లంకలపల్లి సాయి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎస్టీయు భవన్లో ఆదివారం జరిగిన ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకుడు కెవి శేఖర్ మాట్లాడుతూ 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించి మధ్యంతర భృతి 30% ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మేము 57 ప్రకారం డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 4 విడతల డిఏ, 11వ పిఆర్సీ, ఏపీజీఎల్ఐ, పిఎఫ్ సరెండర్ లీవ్స్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంఈఓల బదిలీలు నిర్వహించాలన్నారు. ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు సేశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి రామ్ తేజ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కుసుమంచి కాశీ విశ్వనాథ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక మరొక విషయంలోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ డిమాండ్ చేశారండి. సిపిఎస్ హక్కుల సాధన కోసం జిల్లా అధ్యక్షుడు గూనూరు శ్రీను ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం సాగర సంగ్రామ దీక్ష కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు ఉద్యోగులందరితో చర్చించి వారికి ఆమోద యోగ్యమైన విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఓపీఎస్ అమలు, ఇతర సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. మేము 57 అనుసరించి ఉపాధ్యాయులు, గ్రూప్ 2, పోలీస్ తదితర శాఖల ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని వారు కోరారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ సర్వీస్ రెగ్యులర్ కాకుండానే చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.